ఒక గ్రామంలో ఒక చిలుక, 2 పిచ్చుకలు ఉండేవి. అవి 3 కూడా మంచి స్నేహితులు. కానీ వాటికి కష్టపడి పని చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. వాటికి బద్ధకం కూడా చాలా ఎక్కువ. అలా కబుర్లు చెప్పుకుంటూ రోజు కాలం వెళ్లదీస్తూ ఉండేవారు. ఒకరోజు ఆ ముగ్గురికి తొందరగా ధనవంతులైపోవాలనే కోరిక కలిగింది. అప్పుడవి ఇలా అనుకుంటున్నాయి. మిత్రులారా, ఎంతకాలం మనం ఇలా పేదవాళ్లలా బ్రతుకుతాం? మనం కూడా ధనవంతులం అవుదాం. నువ్వు చెప్పేది నిజమే, కానీ కష్టపడి పనిచేసి ధనవంతులం అవ్వాలంటే మన వల్ల కాదు. కాబట్టి మనం పట్నం వెళ్ళి అక్కడి అమాయక ప్రజలందరినీ మోసం చేసి తొందరగా ధనవంతులమైపోవచ్చు. ఏమంటారు మరి మీరు? అవును, నువ్వు చెప్పేది నిజమే. మనం ప్రజలని మోసం చేసి తొందరగా ధనవంతులమైపోదాం, పదండి అంటూ అవి పట్టణానికి బయలుదేరాయి. పట్టణానికి వెళ్లే దారిలో అవి ఒక పెద్ద అడవిని కూడా దాటాలి. అలా ఆ అడవిలోంచి వెళ్లడం మొదలుపెట్టాయి. అలా చాలా దూరం వెళ్లేసరికి వాటికి ఆకలి కూడా వేసింది. అలా అడవి చివరికి వచ్చేసరికి వాటికి బంగారు నాణాలతో ఉన్న లంకె బిందె కనిపించింది. ముగ్గురు కూడా ఎంతో ఆశతో అక్కడికి వెళ్లారు. ఆ నిధిని చూసి ముగ్గురు కూడా చాలా సంతోషించారు. ముగ్గురు ఇలా అనుకున్నారు. మిత్రులారా, మనం ముగ్గురం ఈ నిధిని సమానంగా పంచుకుందాం. కానీ ముందు ఆకలిగా ఉంది. మన ముగ్గురిలో ఎవరో ఒకరు వెళ్ళి ఆహారం తీసుకువద్దాం. వచ్చిన తర్వాతే ముగ్గురం పంచుకుందాం. దానికి చిలుక ఇలా అంది. మిత్రులారా, మీరిద్దరూ ఈ నిధికి కాపలాగా ఉండండి. నేను వెళ్ళి ఆహారం తీసుకువస్తాను అంటూ ఆ చిలుక ఆహారం తీసుకురావడానికి ప్రక్కనే ఉన్న చిన్న గ్రామంలోనికి వెళ్ళింది. వెళ్లే దారిలో ఒక పండ్ల దుకాణం కనిపించింది. అక్కడ ఆ చిలుక ఒక పండ్ల బుట్టను కొన్నది. దానితో పాటుగా ఒక విషం సీసాను కూడా కొన్నది. ఈ విషాన్ని ఈ పండ్లలో కలిపి వాళ్ళకి పెడతాను. వాటిని తిన్నవాళ్ళు కాసేపటికే చనిపోతారు. అప్పుడు ఆ నిధి మొత్తం నాదే, నేనే ధనవంతుణ్ణవుతాను అంటూ ఆ చిలుక విషం కలిపిన పండ్లను తీసుకుని తన స్నేహితుల దగ్గరకు బయలుదేరింది. అక్కడ తన స్నేహితులు కూడా ఏమనుకుంటున్నారో ఒక్కసారి చూద్దాం. మిత్రమా, ఆ చిలుకను మనం చంపేస్తే ఈ నిధి మొత్తం మనిద్దరమే తీసుకోవచ్చు కదా. కనుక ఆ చిలుక రాగానే ఈ కత్తితో పొడిచి మనం దాన్ని చంపేద్దాం అని ఆ 2 పిచ్చుకలు అనుకున్నాయి. ఇంతలో ఆ పండ్లతో చిలుక రానే వచ్చింది. చిలుక రావడమే ఆలస్యం. ఒక పిచ్చుక కత్తిని తీసుకుని పొడిచింది. వెంటనే చిలుక చనిపోయింది. అప్పటికే ఆకలితో ఉన్న ఆ 2 పిచ్చుకలు చెరో పండు తీసుకుని తిన్నాయి. అవి తిన్న కొద్దిసేపటికే అవి కూడా చనిపోయాయి. అందుకే అంటారు, చెడు స్నేహాలు, చెడు పనులు ఎప్పుడూ మనకు చెడే చేస్తాయి. మంచి స్నేహాలు, మంచి పనులు ఎప్పుడూ మనకు మంచే చేస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ S&C Kids TV. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక మర్రి చెట్టు మీద ఒక పక్షి కూర్చొని ఉంది. దాని పేరు రాణి. అది చాలా మంచిది, పైగా ధనవంతురాలు కూడా. ఇంతలో లాలా పక్షి తన దగ్గరకు వచ్చి చాలా బాధగా కూర్చొని ఉంది. అది చూసిన రాణి పక్షి ఇలా అంది. లాలా వదినా, ఎందుకు నువ్వంత దిగులుగా ఉన్నావు? ఏమైంది? ఏం చెప్పమంటావు వదినా, నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. నా ఇల్లు మొత్తం పాడైపోయింది. ఇప్పుడు అది నేను బాగు చేయించకపోతే త్వరలో వచ్చేది వర్షాకాలం. నేను చాలా అవస్థపడాలి. వదినా, నువ్వు ఏమీ అనుకోకపోతే ఒక 2000 నాకు ఇప్పుడు సహాయం చేస్తావా? మళ్ళీ పంట చేతికి రాగానే నీ అప్పు నీకు తీర్చేస్తాను అని దీనంగా అడిగింది లాలా పక్షి. దానికి రాణి పక్షి ఇలా సమాధానమిచ్చింది. అలాగే వదినా, ఇస్తాను. కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరం సహాయం చేసుకోవాలి. ఇవిగో 2000 తీసుకుని ముందు వెళ్ళి త్వరగా ఇల్లు బాగు చేయించుకో. వదినా, ఒక్క 3 వారాల్లో నా పంట మొత్తం చేతికొస్తుంది. అప్పుడు నీ బాకీ తీర్చేస్తాను అంటూ ఆ లాలా పక్షి ఆ డబ్బు తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయింది. తన ఇల్లు బాగు చేయించుకుంది. పంట కూడా చేతికి వచ్చింది. పంట చాలా బాగా పండింది. డబ్బులు కూడా బాగానే వచ్చాయి. రోజు రాణిని కలుస్తూనే ఉంది. కానీ ఆ డబ్బుల విషయం మాత్రం ఏమీ మాట్లాడటం లేదు. తనకు డబ్బులు కూడా ఇవ్వట్లేదు. ఏమీ ఎరుగనట్లే వెళ్ళిపోతుంది. అది చూసిన రాణి పక్షి ఇలా అనుకుంది. ఏమిటి, రాణి వదిన అస్సలు డబ్బుల గురించే మాట్లాడట్లేదు. కొద్ది రోజులు చూసి ఆ తరువాత అడుగుతాను. మళ్ళీ రెండో పంట కూడా చేతికి వచ్చే సమయం అయ్యింది.
ఈసారైనా డబ్బులు అడుగుదామని రాణి పక్షి వెళ్ళింది. వదిన, నాకు డబ్బులు చాలా అవసరంగా ఉంది. నువ్వు నాకు ఇవ్వవలసిన 2000 బాకీ ఇప్పుడు కొంచెం ఇస్తావా? నీ దగ్గర డబ్బు ఉంది కదా? నా దగ్గర డబ్బు ఉన్నమాట వాస్తవమే, కానీ నేను నీ దగ్గర ఎప్పుడు తీసుకున్నాను? నేను నీకెప్పుడు బాకీ పడ్డాను? అదేమిటి వదిన అలా అంటావు? నువ్వు ఇల్లు బాగు చేయించుకోవాలి, 2000 ఉంటే ఇమ్మంటే ఇచ్చాను కదా. ఇప్పుడు ఇంత అబద్ధం ఆడతావేంటి? నేను అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నాను. నా డబ్బుతోనే నేను నా ఇల్లు బాగు చేయించుకున్నాను. అయినా నేను బాకీ ఉన్నట్లు నోటు కానీ పత్రం కానీ ఏమైనా ఉందా పోనీ? లేదంటే సాక్ష్యం ఎవరైనా ఉన్నారా? వీళ్ల గొడవకి చుట్టుపక్కల ఉన్న పక్షులు కాస్త వచ్చి అక్కడకు చేరాయి. తక్కువ డబ్బే కదా, పైగా 3 వారాల్లో తిరిగిచ్చేస్తానన్నావు. అందుకనే నిన్ను నోటు పత్రం ఏమీ అడగలేదు. వీళ్ల గొడవ ఆగేలా లేదని అక్కడ ఉన్న పక్షులన్నీ కలిసి వీళ్ల తగువును ప్రెసిడెంట్ గారి దగ్గరకు తీసుకువెళ్ళాయి. ప్రెసిడెంట్ గారికి జరిగిన విషయం మొత్తం చెప్పాయి. తను చాలా తెలివైనవాడు. తను ఇలా అన్నాడు, సాక్ష్యం లేదు, నోటు పత్రం లేదు, మరెలాగా? సరిగా ఆలోచించు. ఆ సమయంలో అక్కడ ఎవరైనా ఉన్నారేమో. ఎవరున్నారు ఆ సమయంలో ప్రెసిడెంట్ గారు? అక్కడ ఎవ్వరూ లేరు. నేను కూర్చున్న మర్రి చెట్టు ఉంది అంతే, అంది నిరుత్సాహంగా. ఆ మాట విన్న ప్రెసిడెంట్ ఇలా అన్నాడు, ఓ మరి చెప్పవే. అయితే ఆ మర్రి చెట్టే వచ్చి సాక్ష్యం చెప్తుంది. వెళ్ళి నేను రమ్మన్నానని చెప్పి ఆ మర్రి చెట్టుని పిలుచుకురా. ఆ మాటలు విన్న పక్షులన్నీ, ఇదేమిటి, ఈ ప్రెసిడెంటు ఇంత తింగరివాడు, ఎక్కడైనా చెట్టు వచ్చి సాక్ష్యం చెప్తుందా అని నవ్వుకున్నాయి. ప్రెసిడెంట్ గారు, మర్రి చెట్టు పిలిస్తే వస్తుందంటారా? నేను పిలిస్తే ఎందుకు రాదు? తప్పకుండా వస్తుంది. నువ్వు ముందు వెళ్ళి పిలుచుకురా. ఆ రాణి పక్షి పిలవడానికి వెళ్ళింది. రాణి పక్షి వెళ్ళిన కొద్దిసేపటికి ప్రెసిడెంట్ గారు లాలా పక్షిని ఇలా అడిగారు, ఏం లాలా, రాణి వెళ్ళి చాలాసేపు అయింది. ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళే ఉంటుందంటావా? ఆ చెట్టు ఇక్కడెక్కడుంది ప్రెసిడెంట్ గారు? ఒక కొండ దాటాలి, తరువాత ఏరు దాటాలి, పైగా ఒక్క మర్రి చెట్ట, చాలా చెట్లు ఉన్నాయి. అందులో ఏ చెట్టు ఎలా తెలుస్తుంది? దొరికిపోయావు. నువ్వు అక్కడికి వెళ్లకుండా ఆ చెట్టు ఎక్కడుందో నీకెలా తెలుస్తుంది? అంటే ఆ సమయంలో నువ్వు అక్కడ ఉన్నావు. నువ్వే అబద్ధం చెప్తున్నావు, డబ్బు తీసుకున్నావు. ఇంతలో రాణి పక్షి కూడా వచ్చేసింది. ఇక చేసేదేమీ లేక లాలా పక్షి డబ్బుతో పాటు వడ్డీ కూడా ఇచ్చింది. ఒక అడవిలో 2 పక్షులు ఉండేవి. అవి 2 అక్క తమ్ముళ్ళు. తమ్ముడు, ఉయ్యాల ఊగింది చాలు, ఇంకా వెళ్ళి స్నానం చేద్దాం పదా. అక్క, ఈ సరస్సులో స్నానం చేస్తే భలే ఉంటుంది కదా. లా 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 లా. తమ్ముడు, ఇప్పుడు మనం వెళ్ళి ఆ తీయని యాపిల్ పళ్ళు తిందాం పదా అంటూ వెళ్ళి యాపిల్ పండ్లు తిన్నాయి. అలా వాటికి ఉయ్యాల ఊగడం, ఆ సరస్సులో స్నానం చేయడం, ఇంకా పక్కనే చెట్టుపైన ఉన్న యాపిల్ పండ్లు తినడం అంటే చాలా ఇష్టం. కానీ వాటికి ఇష్టం లేనిది ఒకటి ఉంది, అదే స్కూల్కి వెళ్ళడం. ఒకరోజు ఉదయాన్నే వాళ్ళ అమ్మ ఇద్దరిని పిలిచి ఇలా అంది, పిల్లలు, ఇది స్కూల్కి వెళ్ళే టైం, ఇక మీరు స్కూల్కి వెళ్ళండి. అమ్మా, నేను స్కూల్కి వెళ్ళను. స్కూల్ అంటే నాకు ఇష్టం లేదు, అక్కడ బోర్గా ఉంటుంది. అవునమ్మా, అక్క చెప్పింది నిజమే, అక్కడ బోర్ కొడుతుంది, నేను వెళ్ళను. అయ్యో పిల్లలు, మీ మాటలు వింటుంటే నాకు నవ్వొస్తోంది. ముందు స్కూలే ముఖ్యం. అక్కడ మీరు మీ జీవితంలో ఉపయోగపడే ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. కాదమ్మా, మాకన్నీ తెలుసు, మేము ఇంట్లోనే ఉంటాము. అయితే సరే, మీరు ఇంట్లోనే ఉంటే మీ ఆహారాన్ని మీరే సంపాదించుకోవాలి, మిమ్మల్ని మీరే సురక్షితంగా ఉంచుకోవాలి, సరేనా? ఓ, అంతే కదమ్మా, ఇది చాలా తేలికైన పని. సరే. అయితే అది ఎంత కష్టమో వాళ్ళు వెంటనే గ్రహించారు. నేను ఈ పురుగును పట్టుకుంటాను అంటూ దాని వెనకాలే వెళ్ళాడు తమ్ముడు. పురుగును పట్టుకోలేదు సరికదా, పక్కనే ఉన్న బురద గుంటలో పడ్డాడు. ఇక అక్క చాలా విత్తనాలను సేకరించింది. చాలా గింజలు సేకరించాను, కానీ ఏది తినడానికి సురక్షితమో తెలియడం లేదు. ఇప్పుడు వీటిని తినడం ఎలా? ఇంతలో ఒక పెద్ద గ్రద్ద అరుపు దానికి వినిపించింది.
దానికి ఎక్కడ దాక్కోవాలో తెలియక కంగారుతో పరుగులు తీసింది. ఎలాగోలా తప్పించుకుంది. సాయంత్రానికి ఇద్దరూ అలసిపోయారు. ఒక ప్రక్క భయము, ఇంకో పక్క ఆకలితో వాళ్ళు దీనంగా వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి నుంచున్నారు. పిల్లలు, ఈరోజు మీకు ఎలా గడిచింది? అమ్మా, ఇది చాలా కష్టమైన పని. ఏం చేయాలో మాకు తోచలేదు. నా బంగారు పిల్లలు, అందుకే స్కూల్ చాలా ముఖ్యం. అక్కడ మనం ఆహారం ఎలా కనుగొనాలో, ప్రమాదాలను ఎలా గుర్తించాలో అన్నీ నేర్చుకుంటాం. అంతేకాదు, కొత్త కొత్త స్నేహితులు కూడా పరిచయం అవుతారు. తరువాతి రోజు ఉదయాన్నే నిద్రలేచి, మేము పాఠశాలకు సిద్ధంగా ఉన్నామమ్మా అంటూ వాళ్ళు పాఠశాలకు బయలుదేరారు. అక్కడ వాళ్ళు కొత్త కొత్త పాటలు పాడడం నేర్చుకుంటారు. బలమైన గూళ్ళు ఎలా నిర్మించాలో తెలుసుకుంటారు. 1, 2, 3, 4 నేనే గెలిచా. హల్దీ, లాలా, మీకు ఇప్పటికైనా అర్థమైందా మన ముగ్గురిలో ఆటలు ఎవరు బాగా ఆడతారో? ఒప్పుకున్నాంలే, ఇక ఇంతటితో ఆటలు సరిపెడదాం. అవును, మనం ఆడిన ఆటలు చాలు. కాసేపు అలా అడవిలోకి షికారుకు వెళదాం పదండి. హల్దీ, తోత, లాలా ముగ్గురు కూడా మంచి స్నేహితులు. ఎప్పుడూ కూడా ఆడుతూ పాడుతూ అడవి మొత్తం తిరుగుతూ ఉండేవారు. ఒకరోజు అలా తిరుగుతూ తిరుగుతూ ఒక చెట్టు పైన వాలారు. వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఇంతలో హల్దీ ఒక మెరిసే బంగారు హారాన్ని చెట్టుకు వేలాడుతూ ఉండడం చూసింది. లాలా, తోత, అటు చూడండి, అది మెరిసే బంగారు హారం కదూ. అప్పుడు ముగ్గురు కూడా ఆ హారాన్ని చాలా పరిశీలనగా చూశారు. లాలా ఆ హారాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. ఇది చాలా విలువైన హారంలా ఉంది. ఎవరో ముఖ్యమైన వ్యక్తిదే అయి ఉంటుంది. మనం దీన్ని వాళ్ళకి అందజేయాలి. కాదు, ఇది చాలా అందంగా ఉంది. మనకు దొరికినట్లు కూడా ఎవరికీ తెలీదు. మన దగ్గరే దీన్ని ఎందుకు ఉంచుకోకూడదు? అలా ఉంచుకోవడం తప్పు. ఇది మనది కాదు. మనది కానప్పుడు దాని మీద మనం ఆశపడకూడదు. ఇది ఎవరిదో వారికే ఖచ్చితంగా అందజేయాలి. అలా అవి ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడ్డాయి. కొంతసేపు చర్చించుకున్న తరువాత అవి ఒక నిర్ణయానికి వచ్చాయి. ఆ అడవిలో సమస్యలను పరిష్కరించడంలో పేరుగాంచిన ఒక ముసలి పావురం దగ్గరకు ఆహారాన్ని తీసుకువెళ్లాలని అవి నిర్ణయించుకున్నాయి. వారు జరిగిన విషయం మొత్తం ఆ ముసలి పావురానికి వివరించారు. ఆ పావురం ఆ హారాన్ని చాలా పరిశీలనగా చూసింది. పిల్లలు, ఈ హారం రాయల్ గార్డెన్లో నివసించే యువరాణి నెమలిది. ఆమె దీనికోసం ప్రతి చోట వెతికింది. అది నేను గమనించాను. దీన్ని మీ దగ్గర ఉంచుకోకుండా ఇక్కడికి తీసుకువచ్చారు. మీ నిజాయితీని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది పిల్లలు. ఆ మాటలు విన్న లాలా ఆ హారాన్ని తన దగ్గరే ఉంచుకోవాలనుకుని తప్పు చేశాననే అపరాధ భావంతో బాధపడుతూ ఉంది. దీన్ని ఆ పావురం గమనించింది. ఎందుకు బాధపడుతున్నావు లాలా? నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు. నిజాయితీ ఎల్లప్పుడూ ఉత్తమమైన మార్గం. ఎందుకంటే ఇది అందరికీ ఆనందాన్నిస్తుంది, ఇంకా నమ్మకాన్ని కూడా పెంచుతుంది. ఇక ముగ్గురు కూడా రాయల్ గార్డెన్కి వెళ్ళి ఆహారాన్ని యువరాణి నెమలికి తిరిగి ఇచ్చారు. ఆమె చాలా సంతోషించింది. వాళ్ళ నిజాయితీకి ధన్యవాదాలు కూడా తెలిపింది. ఇంకా వాళ్ళకి బహుమతిగా రాయల్ గార్డెన్లో పెద్ద విందుకు ఆహ్వానించింది. అక్కడ వారు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించారు. నిజాయితీ యొక్క గొప్పతనాన్ని వాళ్ళ ముగ్గురు తెలుసుకున్నారు. ప్రత్యేకించి లాలా ఇక ఎప్పుడూ మోసం చేయనని వాగ్దానం చేసింది. ఈ కథలో నీతి: నిజాయితీ ఎల్లప్పుడూ ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. కానీ మోసం మాత్రం అపరాధ భావాన్ని, సమస్యలను సృష్టిస్తుంది.